ముఖ్యమంత్రి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నాయకులు కార్యకర్తలు అందరూ మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ సందర్భంగా మరి పాలకొల్లు నియోజకవర్గంలో గుడాల గోపి గారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం, అందులో 200 మంది పాల్గొనడం, అలాగే కేక్ కట్ చేసి ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం చెప్పాలి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2009లో మరి ఎంపీగా గెలవడం జరిగింది. తర్వాత అనతి కాలంలోనే మరి తండ్రి గారు మరణించడం, ఆ మరణ వార్త విని అనేక మంది అభిమానులు కార్యకర్తలు మరి గుండె ఆగి చనిపోవడం జరిగింది. అలాంటి కుటుంబాల కోసం ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కాంగ్రెస్ పెద్దలను అడిగితే ఓదార్పు యాత్ర చేయడానికి వీలు లేదని చెప్పి ఆయన అడ్డగించడం జరిగింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ మాట వినకుండా మరి పాదయాత్ర ఓదార్పు యాత్ర చేసి ఆ కుటుంబాలందరినీ కూడా ఓదార్చడం జరిగింది. అందులో 462 మంది అభిమానులు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఓదార్పు యాత్ర చేశారని చెప్పి ఆ రోజున కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉన్నారో మరి సిబిఐ ఎంక్వైరీ చేయించడం, అలాగే ఈడీ చేత ఆస్తులన్నీ జప్తు చేయించడం, అతన్ని జైలుకు పంపించడం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2010లో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటే తండ్రి గారి ఆశయాలు మనం నెరవేర్చలేమని చెప్పి ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ 2011లో ఆయన వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు పార్టీని స్థాపించడం జరిగింది. తర్వాత బై ఎలక్షన్స్ రావడం, ఆ తర్వాత 19 మంది ఎమ్మెల్యేలు గెలవడం మరింత బలాన్ని చేకూర్చింది. ఆ తర్వాత 2014లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక బలమైన ప్రతిపక్ష నేతగా ఎదిగారని మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత 2017లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన పాలనలో ప్రజలందరూ కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిసి ఆ కష్టాలు తెలుసుకోవాలంటే పాదయాత్ర చేయాలని చెప్పి అప్పుడు పాదయాత్ర ప్రారంభించడం, ఆ ప్రజల కష్టాలను రైతుల కష్టాలను తెలుసుకొని ఒక మేనిఫెస్టో తయారు చేసి తర్వాత 2019లో ఆయన బలమైన ఒక ముఖ్యమంత్రిగా 151 స్థానాలు గెలుపొంది ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైతే ఉందో సంక్షేమం 99% అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని మన నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా మరి వాటన్నిటినీ తట్టుకుని ధైర్యంగా నిలబడిన ఒకే ఒక్క నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రాబోయే కాలంలో మరి మనందరం కూడా కలిసికట్టుగా అన్ని వర్గాల వాళ్ళు కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.